ఫైనలీ నిన్న మన ఎలక్షన్ ప్రొసీజర్ మన ఎంటైర్ కంట్రీలో కంప్లీట్ అయింది. నిన్న ఈవినింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైం పర్టికులర్లీ ప్రీ పోల్, పోల్ డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానిలో మనం 164 కేసెస్ కట్టడం జరిగింది. And till today 1338 persons have been arrested in these cases. ఇంకా కొన్ని అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి. దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్. త్వరలో ఈ కేసెస్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. దే విల్ బీ టేకెన్ టు ద లాజికల్ కంక్లూజన్. మన డిస్ట్రిక్ట్లో కౌంటింగ్ ప్రొసీజర్ చాలా బాగా జరిగింది. మనం ఎంత యాంటిసిపేట్ చేసాము కి ఏమేం జరగవచ్చు అట్లాంటి థ్యాంక్ఫుల్లీ డ్యూ టు కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద ఆఫీషియల్స్ అట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు. కౌంటింగ్ సెంటర్ దగ్గర అబ్సల్యూట్లీ నాట్ ఎ సింగిల్ ఇన్సిడెంట్. ఇట్ వెంట్ ఆఫ్ టోటలీ పీస్ఫుల్లీ. మన ఊర్లో కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి. ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా డే బిఫోర్ యెస్టర్డే కూడా జరిగినాయి అట్లాంటి ఇన్సిడెంట్స్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం ఇప్పుడు వరకు పల్నాడు డిస్ట్రిక్ట్లో 46 కేసెస్ కట్టడం జరిగింది. అండ్ దీనిలో ఆల్రెడీ 140 పర్సన్స్కి అరెస్ట్ కూడా లాస్ట్ 2 డేస్లో చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం ట్రెండ్స్ చూస్తున్నాము, కొంతమంది పర్సన్స్ ఎక్కడ ఏదో చిన్న గ్యాదరింగ్ చేస్తే ఆపోజిట్ సైడ్ గ్రూప్ వాళ్ళకి క్వశ్చన్ చేస్తూ అట్లా బోత్ సైడ్స్ గొడవ పడటం, రాళ్ళు విసిరేయడం అట్లాంటి ఒక టైప్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు జరుగుతున్నాయి. సెకండ్లీ కొంతమంది కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర అక్కడ శిలాఫలకం బ్రేక్ చేయడం అట్లాంటి కేసెస్ జరుగుతున్నాయి. కొన్ని వెరీ రేర్ కేసెస్లో బిల్డింగ్ లోపల వెళ్ళి అక్కడ అటాక్ చేయడం జరుగుతుంది అట్లాంటి. దాని తర్వాత ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాచ్యూస్ ఆఫ్ సమ్ పర్సనాలిటీస్కి కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇట్లాంటివి కూడా మన దృష్టికి వస్తున్నాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి చాలా సీరియస్ ఉంది. మన అందరికీ తెలుసు దట్ పల్నాడు బికాజ్ పోల్ అప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా డిస్టర్బ్ అయింది. దట్ ఇన్ని డేస్ ఇక్కడ 144 కూడా అమల్లో ఉంది. సో మన పల్నాడు డిస్ట్రిక్ట్లో మనం ఎనీ టైప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడటం మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది. అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. మేబీ ఇన్ అదర్ ప్లేసెస్ అట్లాంటి సీరియస్నెస్ ఉండకపోవచ్చు. బట్ మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ఇన్సిడెంట్ కూడా ఇట్ ఈస్ బీయింగ్ టేకెన్ ఆన్ రికార్డ్. మనం ఆన్ రికార్డ్ తీసుకొని కేసెస్ కడుతున్నాము. ఎక్కడ